హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఈరోజు మెంతి ఎగ్ టమాటా కర్రీ కోసము నేనైతే గుప్పడు మెంతి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగ ఆనియన్స్ సన్నగా తరిగినవి, 3 కోడిగుడ్లు ఉడకబెట్టినవి, ఇంకా 1/2 కేజీ టమాటా. నేనైతే తగినంత ఆయిల్ పోసేసి హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసాను. మనమైతే ఉడకబెట్టిన 3 కోడిగుడ్లని ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయలేదు. ఇలా ఫ్రై అయింది కదా, చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక గిన్నెలో. ఇదే ఆయిల్లో ఇంకా మనమైతే పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక పోపు దినుసులు వేగాయి కదా, ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక మంచిగా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ తరిగిన మెంతి ఆకులను వేసుకోవాలండి. మెంతి ఆకులు అనేవి ఎలా అంటే మనకి ఇక్కడే ఒక మంచి టిప్ ఉందండి. ఏంటి అంటే మెంతి ఆకులని మంచిగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మెంతి అనేది చేదు వస్తుంది. ఆనియన్స్తో పాటు మెంతిని కూడా మంచిగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా చూపించాను కదా. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది కదా, కొంచెం లైట్గా నేనైతే కొత్తిమీర వేసాను. స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యి కదా, ఇంకా మనం కట్ చేసుకున్న టమాటోస్ని వేసుకోవాలండి. టమాటోలు కూడా మంచిగా ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. అయితే నేను ఇంకొకటి ఏంటంటే, ఇందులో మనం టమాటా వేసి ఉప్పు కారం మన రుచికి తగ్గట్టు వేసుకున్న తర్వాత ఇక్కడే మంచి టిప్ ఉందండి. ఏంటి అంటే ఉప్పు కారం వేసుకొని 1 మినిట్ కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి 4 మినిట్స్ 5 మినిట్స్ అలా వదిలేయాలి. మధ్యలో అస్సలు కదపకూడదు. అలా మధ్యలో కలపడం వల్ల టమాటా అనేది మగ్గదు, అస్సలు గట్టిగా ఉంటుంది. అందుకని 5 మినిట్స్ తర్వాత ఇలా మంచిగా ఉడికిపోయింది కదా, నేను మధ్యలో ఎగ్స్ అనేది వేసే క్లిప్ మిస్ అయిపోయింది. ఇలా చూడండి, ఇట్లా వాటరీగా మంచిగా సూప్ లాగా ఉంటుంది. మీరు కనుక మధ్యలో కదిపితే మాత్రం అస్సలు టమాటా మగ్గదు. చూడండి, ఇలా మంచిగా ఇలా ఫ్రై అయింది కదా. మనం ఎగ్స్ వేసుకున్న తర్వాత నేనైతే అందులో కొంచెం ధనియాల పౌడరు, ఇంకా జీలకర్ర మెంతి పౌడరు వేసాను. చూడండి, ఇంకా మగ్గిపోయింది కదా. కొత్తిమీర వేసేసి ఒక 1 మినిట్ ఉంచేసి ఇంకా వేడి కమ్మని మెంతి ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ కర్రీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. వేడి అన్నంలో కర్రీ వేసుకొని ముద్ద కలుపుకొని తింటే ఉంటుంది. ఇంకా ఆహా అనాల్సిందే. Thank you.